నమస్కారం. వెలుగునీడులు కార్యక్రమానికి స్వాగతం. జూలై నెల వర్షాలతో తడిసి ముద్దైంది. జలాశయాలు నిండి వరద నీటితో మునిగాయి. ఇక సీఎం చంద్రబాబు సిఆర్డీఏతో పాటు పలు శాఖలపై సమీక్ష జరిపారు. శంకరవిలాస్ బ్రిడ్జి కూల్చివేతకు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. మరోవైపు వాడివేడిగా డిఆర్సీ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. పెంబసాని, శంకరవిలాస్, నందివెలుగు బ్రిడ్జీలను పరిశీలించారు. ఎస్పీ నగరంలో పర్యటించి నాకాబందీ చేపట్టారు. నో ప్లాస్టిక్ పై విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ చేపట్టారు. టీడీపీ పార్లమెంటు సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్న జూలై నెల వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. జూలై 1 ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చారు. మేము 4K స్పీడ్తో వెళ్తుంటే అధికారులు కుర్చీల్లోనే కూర్చొని ఉన్నారని, త్వరలోనే వారిని కూడా మాతో పాటు పరిగెత్తిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ను మళ్లించి పనులు చేపట్టారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పెన్షన్లను పంపిణీ చేశారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ చేతన చారిటబుల్ ట్రస్ట్లో బాలకుటీర్ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వివిఐటి విశ్వవిద్యాలయం ఆదరణలో వివిఐటియు జగన్నాథ రథయాత్ర విద్యార్థుల భక్తి పార్వశ్యంతో వైభవంగా సాగింది. జూలై 2 మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అవగాహన కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. తూర్పు నియోజకవర్గంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు వైద్య సిబ్బంది, కార్పొరేటర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం జీఎంసీలో నిర్వహించారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే కొంతమంది అర్హులకు పింఛన్లు రాలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజమెత్తారు. జూలై 3 గాయపడిన సింగయ్యను అంబులెన్స్ లో తీసుకువెళ్లే సమయంలో ఏదో చేశారని సింగయ్య భార్యతో చెప్పించడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. నగరంలో పలు ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ కుంభకోణాలు, వినియోగదారులపై భారాలు అనే అంశంపై జనచైతన్య వేదిక కార్యాలయంలో చర్చాగోష్ఠి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హుస్సేన్ నగరం, గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూలై 4 వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం 53వ డివిజన్ పరిధిలో గల సంజీవయ్య నగర్ 1వ లైన్ రైల్వే ట్రాక్ నుండి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో జరిగింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, ప్రజారోగ్య కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లతో పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నాథ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. జూలై 5 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్టీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పచ్చని పల్లెలో నెత్తుటి మరకలను చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పరిధిలోని సంగడిగుంట రెడ్ల బజార్లో ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగింది. ఆదాని, అద్వానీలు దేశానికి శనిలా దాపరించారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. జూలై 6 గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతుంది. పొన్నూరు ఘటనను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించి
పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే దుళ్లిపళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. జూలై 7 టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను సూచించారు. నగర మేయర్ కోలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మిషన్ గ్రీన్ వెండింగ్ జోన్ల ఏర్పాటుపై స్టేక్ హోల్డర్స్, వెండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో పథకాల అమలు తీరుపై త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. చిల్కలూరిపేట 21వ వార్డు కౌన్సిలర్ కనమర్లపూడి తిరుమల ఆధ్వర్యంలో వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. జూలై 8 కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన డీఆర్సీ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. P4 విధానంలో గుంటూరు జిల్లాను పేదరిక రహిత జిల్లాగా తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ పల్లవి థియేటర్ ఎదుట రాజారావు స్ట్రీట్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని డిప్యూటీ మేయర్ సజ్జీలా తెలిపారు. జూలై 9 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 12 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల పరామర్శ పేరుతో విధ్వంసకర ర్యాలీలు చేయడం మాజీ సీఎం జగన్కే చెల్లిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలో వేలాది మంది మిర్చి కార్మికులు భాగస్వాములయ్యారు. దీంతో మిర్చి అనుబంధంగా ఉండే మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గుడారాలు మొత్తం కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వేమూరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల పార్లమెంట్ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. జూలై 10 నారా లోకేష్ ఆలోచనలతో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని అన్ని రంగాల్లోని ఉద్యోగులు, యజమానులు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ పీఎఫ్ కమిషనర్లు ప్రభుదత్త, పృష్టి తానయ్య కోరారు. విజయవాడకు చెందిన 56 ఏళ్ల జ్యోతి బసు తాను చనిపోయి కూడా మరికొందరికి ప్రాణదానం చేశారు. గురు పౌర్ణమి వేడుకలు విద్యానగర్ సాయినాథుని సన్నిధానంలో అత్యంత రమణీయంగా జరిగాయి. ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడ అలజడి సృష్టించడం వైసీపీ శ్రేణుల నైజమని జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. జూలై 11 జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయాలని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. శంకర్ విలాస్ బ్రిడ్జిపై ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తీరే అవకాశం కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో ఏడీ, ఏఈలతో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 12 గుంటూరు తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నాయని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. గుంటూరులో రోజ్గార్ మేళా జరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలను అందించారు. జూలై 13 రాష్ట్రంలో అరాచకమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 42, 25వ డివిజన్లలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ 12వ వార్షికోత్సవ కార్యక్రమం సిపిఎం కార్యాలయంలో జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూలై 14
పాలసీలు పారదర్శకత, మద్యంలో నాణ్యత ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ఛాలెంజ్ గా తీసుకుని మంగళగిరిని 100 రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ నేతలు అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని టీడీపీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. జూలై 15 అధికారం లేకపోయేసరికి వైసీపీ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఎవరూ సహించరని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫరూక్ మండిపడ్డారు. రాబోయే 4 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ల ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నగరంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. 37వ డివిజన్లో 2,20 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్లు, బీటీ రోడ్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోలుముడి రవీంద్ర శంకుస్థాపనలు చేశారు. జూలై 16 మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలతో కూడిన వినతులను మంత్రికి అందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి దుష్ట శక్తుల మాజీ సీఎం జగన్ అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. జూలై 17 ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించారు. రాష్ట్రం నుంచి 5 మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కగా అందులో గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ సూపర్ లీగ్ సిటీ అవార్డు కైవసం చేసుకుంది. మంత్రి నారాయణతో పాటు మేయర్ కోవెలమూడి రవీంద్ర ఈ అవార్డును రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి పేదరికాన్ని దూరం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన P4 ఒక గేమ్ చేంజర్ అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె కారణంగా నగరంలో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. అర్హత ఉన్న పేదలు ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. జూలై 18 ఈ నెల 21 నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యత పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో జీఎంసీ అవార్డు దక్కించుకుంది. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. జూలై 19 నందివెలుగు రోడ్డులో నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. 36.91 కోట్లతో ఆర్ఓపీ పనులు జరగనున్నాయి. ఐసీఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ గా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుండి లార్జ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. గత 10 ఏళ్లలో గంజాయి, రౌడీయిజాన్ని ప్రోత్సహించారు కాబట్టే వైసీపీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. జూలై 20 గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. 43వ డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంతమందికి లింకులు ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. మరోసారి అధికారంలోకి వస్తామని మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో వ్యవసాయ శాఖను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవటంతో
వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. జూలై 21 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో జీరో ఫేర్ టికెట్ను మహిళలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. 3 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. 2వ దశ ల్యాండ్ పూలింగ్పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జూలై 22 వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. దేవాపురం 4వ లైన్లో నిర్మాణంలో ఉన్న చప్టా కూలీపడి గోరంట్లకు చెందిన అప్పారావు మృతి చెందారు. దేవాపురం ప్రమాదంలో మృతి చెందిన అప్పారావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గళ్లామాధవి, మేయర్ కోరిముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పరామర్శించారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్లామాధవి వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. జూలై 23 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. పీకల వాగుపై నిర్మిస్తున్న కల్వర్ట్ కూలీ మృతి చెందిన అప్పారావు కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు అందజేశారు. మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్పురం తరలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కూటమి నేతలు గాలిలో గెలిచారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించడం సరికాదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచకాలను కూటమి ప్రభుత్వం చేయడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూలై 24 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోనే అత్యుత్తమ మోడల్గా మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మద్యం కుంభకోణం వెనుక గాడ్ ఫాదర్ హస్తం ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. జూలై 25 రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రానున్న కాలంలో హైదరాబాద్ తరహాలో పెద్ద పెద్ద పార్కులు ఏర్పాటు చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర నగర ప్రజలకు హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో మాట ఇచ్చిన విధంగా రాజధాని అమరావతి నిర్మాణం 100% పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్కు ఏపీకి మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి నూర్ బాషా సంఘ నేతలతో కలిసి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. 25 లక్షల విలువైన 34 బైక్లను స్వాధీనం చేసుకుని 8 మంది ముద్దాయిలను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన మరియు నాయకత్వం నైపుణ్యాలు అభివృద్ది చెందేలా వివా ది స్కూల్ విద్యార్థులు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూలై 26 గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, నసీర్ అహ్మద్ వివరించారు. 28వ డివిజన్లో 2,07,00,000 రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసిన హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ అవటం తట్టుకోలేక వైసీపీ నేతలు ఆయనపై కేసు పెట్టారని జనసేన నేతలు ధ్వజమెత్తారు. జూలై 27 రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కెఎస్ జవహర్ కు అభినందన ఆత్మీయ సత్కార సభ గుంటూరు ఏసీ కళాశాలలో ఘనంగా జరిగింది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. సరస్వతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా 10th క్లాస్ స్టడీ మెటీరియల్, నోట్బుక్స్, స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. జూలై 28
నీటి సరఫరాలో అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే నసీర్ అధికారులకు సూచించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 51వ డివిజన్లో ఆయన పర్యటించారు. నమ్మి గ్రానైట్ కంపెనీలో వాటా కలిస్తే 70 లక్షలు తీసుకుని వేముల నాగార్జున నాపై బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం తెలిపారు. వరల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా జీజీహెచ్ సిబ్బంది నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూలై 29 సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం బ్యాన్ చేసే అంశంపై వ్యాపార సంస్థల హోటల్ యజమానులతో జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సక్సెస్ కావడాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. కృష్ణానదికి ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదిలారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చేపల వేటకు ఎవరూ నదిలోకి దిగవద్దని సూచించారు. జూలై 30 ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నగర కమిటీ ఆధ్వర్యంలో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. రేషన్ లారీ ఢీకొని 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన పొన్నూరు రోడ్లో జరిగింది. సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు మందడి శ్రీహరిచే నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, నాట్ చైర్మన్ ప్రశాంత్ ప్రారంభించారు. జూలై 31 రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. సింగపూర్ పర్యటన విజయవంతమైందని, 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాము ఎంఓయూలు చేయడం లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. ఒక మహిళ వ్యక్తిత్వం గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తిని మాజీ సీఎం జగన్ పరామర్శించడానికి వెళ్లడం జుగుప్సాకరంగా ఉందని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. ఇవి జూలై నెల విశేషాలు. ఆగస్టు నెల వార్తా విశేషాలతో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.